ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో అన్ని జంతువులు కలిసిమెలిసి సంతోషంగా జీవించేవి. ఆ అడవిలో గోపి అనే కోతి ఉండేది. గోపికి పని చేయడం అంటే అసహ్యం. కాని తిండి అంటే ప్రాణం. రోజూ పంది దగ్గరకి వెళ్ళి, నీ అరటిపళ్లలో నాకొంచెం ఇవ్వు అని అడిగి తీసుకుని తినేసేది. మేక దగ్గరకి వెళ్ళి కూరగాయలు అడిగి మాయమాటలు చెప్పి తీసుకునేది. దేవుడికి నైవేద్యం పెడతాను అని చెప్పి తాను తినేసేది. ఇలా అందర్నీ మోసం చేస్తూ బతుకుతుండేది గోపి. ఒకరోజు నక్కకి గోపి పని తెలిసింది. ఈ కోతికి ఒక తగిన గుణపాఠం చెప్తే బాగుంటుంది అనుకుంది. నక్క మేక, ఎలుక, కుందేళ్లతో కలిసి ఒక ప్లాన్ వేసింది. ఒక మంచి తేనె చెట్టు దొరికింది. గోపి, నీవు బాగా ఎక్కగలవు కాబట్టి నువ్వు తేనె తీసుకురా అని అందరూ చెప్పేశారు. గోపి ఖుషి అయింది. వాహ్, తేనెనా? అదృష్టం నన్ను వదల్లేదే అని చెట్టెక్కింది. కాని ఆ చెట్టులో చాలా తేనెటీగలున్నాయి. గోపి తేనె తీస్తుండగానే అవి వచ్చి దానిమీద దాడి చేశాయి. ఒక్కసారి కాదు, 10 మందిలా పడి గాట్లు పెట్టేశాయి. గోపి అయ్యో, మన్నించండి, తప్పు చేశా అని అరుస్తూ చెట్టినుంచి దూకి పరుగెత్తింది. దీన్ని చూసిన మిగతా జంతువులు నవ్వాయి. కాని గోపికి పాఠం నేర్చుకుంది. ఆ తరువాత నుంచి గోపి ఎవ్వరినీ మోసం చేయకుండా సజ్జనంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఎవడైనా మోసం చేస్తే ఒకరోజు గుణపాఠం తప్పదు. నిజాయితీగా ఉండడం వల్లే గౌరవం వస్తుంది.